रमजान 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 मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक हो सबको ये रमजान मुआज़्ज़म। मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक हो सबको ये रमजान मुआज़्ज़म। अजब लज़्ज़तें होंगी शाम सहर में, अजब लज़्ज़तें होंगी शाम सहर में। हर एक जाने होगा यूं नूरे मुजस्सम, हर एक जाने होगा यूं नूरे मुजस्सम। అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ఈ రంజాన్ పండుగని మరి ముస్లిం సోదరులందరం కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతోటి నెల రోజులు కూడా కఠినమైన ఉపవాస దీక్ష నెరవేర్చి 5 రోజులు జాగారాలు, సహరీ, ఇఫ్తార్లు, మరి తరావీ నమాజులు ఇవన్నీ కూడా చేసుకొని ఏదైతే మాకు పుణ్యం లభిస్తుందో ఆ పుణ్యఫలాన్ని పొందడం కోసం ఈరోజు ఈద్గాలోకి వచ్చి మరి ఈ రంజాన్ ఈదుల్ ఫితర్ నమాజ్ని ఆచరించడం జరుగుతుంది। ఆ రకంగా మేము ఈద్గాకి వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేసుకొని వస్తుంటే మరి జనసేన పార్టీ నాయకులు మరి మేకాయేశ్వరయ్య గారు, మరి అదే రకంగా సోదరుడు తాతాజీ ఇక్కడ మా అందరికీ కూడా ఈ చల్లటి పానీయం మరి మిఠాయిలు పంచిపెట్టి మా పండగని వాళ్ళ పండగలాగా సెలబ్రేట్ చేసుకోవటాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం। భారతదేశంలో అందరం కూడా కలిసిమెలిసి జీవించాం, ఇక ముందు కూడా కలిసి జీవించాలి। ఇక్కడ హిందూ ముస్లింలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, అందరం కూడా సోదరభావంతో ఉన్నాం। దానికి ప్రతీకగానే ఈరోజు మరి జనసేన నాయకులు మరి వీళ్ళంతా తాతాజీ ఈశ్వర్ గారులంతా కూడా మరి మా ముస్లింలందరూ గౌరవించి కూడా ఈ రకంగా ఇవ్వటాన్ని వారిని ముస్లిం అందరి తరఫున కూడా అభినందిస్తూ ఒకరి పండగలు ఒకరు చేసుకొని ఒకరినొకరు గౌరవించుకొని సోదరి సోదరులందరికీ నమస్కారం। ఈరోజు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగని ముస్లిం సోదరి సోదరిమణులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటా ఉన్నారు। ముస్లిం సోదరులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం। రంజాన్ పండుగ అనేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మత సామరస్యానికి ఒక ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా। అందుకే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో నియోజకవర్గంలో కానీ మత సామరస్యానికి కట్టుబడి అన్ని మతాల ప్రజానీకం కూడా సామరస్య భావంతో మెలగాలని, భిన్నత్వంలో ఏకత్వం కలిగి జీవించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం। అందుకే ఈ దేశంలో పరిణామాలన్నీ కూడా ఎవరు కూడా ఆధిపత్యం చెలాయించకుండా మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ వారందరికీ కూడా మనం ఒక రక్షణ కవచంలాగా వారి మత సామరస్యానికి కట్టుబడి సహజీవనం చేస్తూ అన్ని మతాల వారు కూడా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలని, జీవించాలని, వారి హక్కుని వారికి మనం కాపాడే విధంగా కట్టుబడి ఉండాలనేది, చట్టానికి లోబడి ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు వారికి మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। అందరికీ నమస్కారం। ఈ రోజున రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా నెల రోజులు ఎంతో కటిక ఉపవాసంతో ఉండి అల్లాహ్ని ప్రార్థించి సమాజం అంతా బాగుండాలని కోరుకునే మీ ప్రార్థనల ఫలితం మా అందరికీ కూడా చాలా ఆనందకరం। మరీ ముఖ్యంగా మా
పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే మా మతాన్ని ప్రేమించి ఇతర మతాలను గౌరవించి చెప్పారు మాకు. ఆయన ఇచ్చిన ఆ పిలుపు మేరకు అలాగే మా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మేకా ఈశ్వరి గారు ఈ రోజున ఒక మంచి కార్యక్రమం చేద్దాం తాతాజీ గారని మన 4వ వార్డులో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం. అలాగే ముస్లిం సోదరులు అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా మా జనసేన పార్టీ తరఫున అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున మా శక్తి కొద్ది ఒక తేనీరు ఒక స్వీట్ పంప్ చేసి మా ఆనందం మీ అందరికీ తెలియజేశాం. మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. థ్యాంక్ యూ.